హలో ఎవ్రీవన్. వెంకటేశ్వర్లు గారు నా పేషెంట్. యాక్చువల్లీ ఈయన గారు మా దగ్గర 11/4/2026 ఆ రోజు వచ్చారు. సో కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ మరియు జాండీస్, సెప్సిస్, సెప్టిక్ షాక్ అంటాం. సో ఈ ఒక అన్ని కాంప్లికేటెడ్ డిసీజ్ వల్ల వచ్చారు. మనం డయాలిసిస్ అంతా చేసినాం. డయాలిసిస్ చేసిన తర్వాత కంప్లీట్ రికవరీ అయినారు. కిడ్నీ ఫంక్షన్ కంప్లీట్ ఇంప్రూవ్ అయింది. మరియు ప్యాన్క్రియాటిక్ డ్యామేజ్ ఉండింది, అది కూడా కంప్లీట్లీ ఇంప్రూవ్డ్. సో నమస్తే అండి. మేము సత్తుపల్లి నుంచి వస్తున్నాము. మా మామయ్య గారికి కిడ్నీ సమస్య ఉండడంతో ఇక చాలా హాస్పిటల్ తిప్పాము. లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తి. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. చివరి దాకా ఏం చేస్తాం మరి, ఎక్కడ చూపెట్టినా కానీ చాలామంది చెప్పినా కానీ చాలా హాస్పిటల్ తిప్పినాం. అయినా కానీ నయం అవ్వలేదు. మా పక్కన వాళ్ళు ఇట్లా భవానీ హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక్కడ తీసుకొచ్చినాం. సారు వెంటనే ఇట్లా మా మామయ్య గారికి కిడ్నీ సమస్య చూసి వెంటనే స్పందించి లేచి నడవలేని వ్యక్తిని కూడా 2 రోజుల్లో నడిచి చూపించారండి. మేము కూడా నమ్మలేకపోయినాం అసలు. ఇక లాస్ట్ మూమెంట్లో మేము కోల్పోతామేమో అనుకున్న వ్యక్తిని సారు మా చేతిలో పెట్టారు. ఇప్పుడు మా మామయ్య గారు అసలు కిడ్నీ సమస్య ఉందని కూడా బాధపడకుండా ఎలా ఆయన పనులు ఆయన చేసుకుంటారు. ఇక మొత్తం వేరే సహాయం లేకుండా ఆయన వేరే సపోర్ట్ లేకుండా చేసుకుంటారండి. నిజంగా ఈ విషయంలో మాత్రం డాక్టర్ గారికి, భవానీ హాస్పిటల్ స్టాఫ్కి నిజంగా చాలా రుణపడి ఉండాలండి. నేనే కాదు, వేరే చాలామంది చెప్తూ ఉంటుంటానండి. ఏంటంటే కిడ్నీ సమస్య ఏదైనా ఉంటే వెంటనే ఫస్ట్ భవానీ హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ కేరింగ్ అయితే కానీ, సార్ వివరించేది అయితే కానీ, స్టాఫ్ కూడా చాలా మంచిగా ఇక్కడ మాట్లాడతారండి, మంచి మర్యాద ఇస్తారు. ఈ విషయంలో మాత్రం డౌట్ లేదండి. థ్యాంక్ యూ.